అలా జడలో గనక పాయలు అలా అల్లుకొని పోయినట్లుగా శకున శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, అట్లా అలంకార శాస్త్రం. అలంకారం అంటే ఈ భాషకు సంబంధించిన శాస్త్రాలు ఇవన్నీ నానా పోలికలు, వర్ణనలు మొత్తం కలిసి కలగలిపి గొప్ప జ్ఞాన ప్రవాహం అన్నమాట ఇది. అద్భుతమైన ధర్మ ప్రబోధకమైన జ్ఞాన ప్రవాహం ఇది. అలా మొదట్లోనే మనకు తెలుస్తుంది. ఇక్కడ మళ్ళా ఈ ప్రస్తావన లేకపోతే మళ్ళీ జారిపోతామని ఇక్కడే చెప్తున్నాను మీకు నేను. సో, నారదుడంటే ఏంటో జెప్పాను. వాల్మీకి అంటే ఏమిటో జెప్పాను. నీకు గూడా ఒక పౌరుష నామం గావాలి ఇది వినే వాళ్ళకందరికీ కూడా. ఏమిటా పౌరుష నామము? ఇప్పుడు మనకి ఈ ఊరికొచ్చి రామాయణం లింగంగుంట్ల అనే పేరు పడింది అక్కడ ఎందువల్ల ఇక్కడ జరిగే పనిని బట్టి ఆ పేరొచ్చింది. అంతకుముందు ఏం చెప్పుకునేవాళ్ళు? ఆహ్, ఆ కోర్టులు గొడవల లింగంగుంట్లేనా అనేవాళ్ళు. తగాదాల లింగంగుంట్ల అనేవాళ్ళు. ఆ తర్వాత అది పోయి రామాయణం లింగంగుంట్ల అయిందది. అంటే పనిని బట్టి నీకు పేరొస్తది. మన ఇళ్లల్లో గానీ, ఊళ్ళల్లో గానీ, స్కూళ్ళు, కాలేజీల్లో గానీ మనిషి మనిషికి వాడి ఆకారాన్ని బట్టి గానీ, వాడి ప్రవర్తనను బట్టి గానీ ఒక ఒక నిక్ నేమ్ అంటే పెట్టుడు పేరు అనేది ఒకటి ఉంటది ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో, దాంతోటి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళని గుర్తుపట్టుకుంటారు. ఒకే పేరుతోటి చాలామందుంటారు. వాళ్ళని గుర్తుపట్టడానికి పొట్టి సుబ్బారావు, పొడుగు సుబ్బారావు, పొట్టి వెంకట్రావు, పొడుగు వెంకట్రావు, నలుపు, ఎరుపు, తెలుపు లేకపోతే లెక్కల సుబ్బారావు. లెక్కలంటే బాగా చేస్తాడు కాబట్టి లెక్కల సుబ్బారావు. ఆయన బాగా మ్యాథ్స్ చేస్తాడు కాబట్టి మ్యాథ్స్ సుబ్బారావు. ఇట్లా పేర్లు ఎలా అయితే చెప్పుకుంటామో అలా ఈ పౌరుషం నామధేయం మీకు కూడా రావాలి. వినేవాళ్ళకందరికీ గూడాను. అంటే మీ జ్ఞానంతోటి, మీ తపస్సుతోటి, మీ పనులతోటి మీకొక పేరు రావాలి. పూర్వకాలంలాగా ఆ రోజుల్లాగా మనకింత ఆయుష్షులు లేకపోయినా ఉన్నంతలోనే సాధించాలి. ఇంకా అక్కడ ఆయన ఆ కలశం పెట్టమనగానే ఏవముక్తో భరద్వాజో వాల్మీకైన మహాత్ముడైన వాల్మీకి అలా పలకగానే ఆ భరద్వాజుడు ఆ మునికి ఆ నారచీరను అందించాడు. ఆ కలశాన్ని అక్కడ ఉంచారు. ఆ కలశాన్ని అక్కడ ఉంచడం అంటే ఆ నీళ్ళు అలా కలకదేరి శుభ్రంగా ఉన్నప్పుడే దాంట్లో చక్కగా నీళ్లు నింపి ఆ ప్రక్కన పెట్టారు. ఇంక ముని స్నానం చేసి వస్తారు. ఆ కలశం తీసుకొని ఆయన బయలుదేరతారనమాట. ఉట్టి చేతులతో రారు. మళ్ళీ ఆశ్రమంలో వాళ్ళకి ఆ నీటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని తెచ్చుకుంటారు. సశిష్యహస్తాదాదాయ వల్కలం నీతేంద్రియ విచచారః పశ్యంస్తత్ సర్వతో విపులం మనం. ఆయన శిష్యుడి చేతి నుంచి ఆ నారచీరను గ్రహించి అక్కడే ఉండే ఆ అటవీ ప్రదేశం అంతటిని అట్లా గమనిస్తూ వెంటనే రేవులోకి దిగిపోయి స్నానం చేయకుండా అలా ఎందుకో అలా అనిపించింది ఆయనకి. అలా చూస్తూ అలా పచారులు చేస్తూ ఉన్నారు. విచారణ చేస్తూ పచారులు చేస్తూ ఉన్నారు. ఏమిటా విచారం? ఆయనది ఆత్మ విచారం, ధర్మ విచారం, సత్య విచారం. అటువంటి ఆలోచన చేస్తూ అంటే అప్పుడు విన్న రామాయణ గాథనే అలా స్మరిస్తూ ఆహ్లాదంగా చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని అలా దర్శిస్తూ ఉంటే ఆ ప్రక్కనే 2 కొంగ జాతికి చెందిన పక్షులు అంటే హంసలు ఇట్లా చెప్పుకుంటాం కదా! ఇవన్నీ ఒక తీరుగా ఉంటాయి కొన్ని పక్షులు. 2 ఒక జంట అలా అక్కడ తిరగటం, మధురంగా కూస్తూ ఉండటం ఆయన కంటపడింది. వాటిని చూస్తూ ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ మంచి మనస్సుతోటి అలా ఆయన తిరుగుతూ ఉండగా చటుక్కున ఒక ఆ మగపక్షికి వచ్చి ఒక బాణం తగిలింది. ఎవడో నిషాదుడు. నిషాదుడు అన్నదానికి అర్థం ఏమిటంటే యముడు అని అర్థం. కాలుడు అని అర్థం. ఇంకా బోయవాడు అని అర్థం. అడవుల్లో హింసావృత్తిని అవలంబించి జీవుల్ని చంపి వాటిని తింటూ బ్రతికేవాడు అని అర్థం. ఇంకా అతని పనే అది. వాటిని అమ్ముకోవటం గానీ, తినటం గానీ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అతను. అటువంటి వాడిని నిషాదుడు అంటారు. అటువంటి నిషాదుడి బాణం తగిలి మగపక్షి అలా పడిపోయింది. అప్పటిదాకా అవన్నీ గూడాను ఆ 2 కూడా రతిభావంతోటి ఒకదానితోటి ఒకటి కలిసి తిరుగుతూ, ఒకదాని వెంట ఒకటి పడుతూ, ఆ సంతోషంగా గడుపుతూ ఉన్నాయి అవి. అర్థమవుతుందా? సో, అది పడటంతోటే అది విలవిల్లాడుతూ రెండో పక్షి దాని చుట్టూ తిరుగుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఒంటి నిండా రక్తం పూసుకొని అంటే బయటికి రక్తం చిమ్మింది. తెల్లని ఆ ఈకలంతా గూడాను రక్తంతోటి
తడపబడ్డాయి. అలా పడిపోయింది. దాని చుట్టూ ఈ ఆడపక్షి తిరుగుతూ, ఏడుస్తూ, విలవిల్లాడిపోతూ ఉంది. దాని బాధ చూడటంతోటే ఈ మహర్షికి అటువంటి సహానుభూతి కలిగింది. అదే అనుభూతి ఆయనకి అనుభవానికొచ్చింది. తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక అప్పుడు ఒక మాట అన్నారు. అవి చక్కగా ఆడుకుంటున్నాయి. ఆ సమయంలో అటువంటి ఆనందాన్ని అనుభవించే సమయంలో దానికి విఘాతం కలగజేయకూడదు కదా! నువ్వు దాన్ని కొట్టావు, చచ్చిపోయింది. కాబట్టి ఇటువంటి సమయంలో దానికి ఆనందానికి విఘాతం కలిగించావు కాబట్టి, ఓ నిషాదుడా నీకు కూడా ఈ జీవితం అనే ఆనందం ఉండవలసినంత కాలం ఉండదు. దీన్ని మధ్యలో చంపావు కాబట్టి. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని చెప్పి ఆయన నోటి నుంచి మాట వచ్చింది. నీవు ఎంతకాలం అయితే ప్రతిష్ట పొంది ఉండాలో నీ ఆయుష్ ఉందో అంతకాలం నువ్వు మాత్రం బ్రతికి ఉండవు, చనిపోతావని దానికి అర్థం. ముందుగానే ప్రాణాలు వదులుకుంటావని. ఏమిటి ఇదంతా? ఆయన నోటి నుంచి అకస్మాత్తుగా దానంతటా ఆ మాటలు బయటకు వెళ్ళిపడ్డాయి. ఇక ఈ మహర్షి ఎవరు ఏమిటి అంటే, ఎటువంటి వాడు అంటే, ఈ రాగద్వేషాలకి వీటన్నిటిని దాటిపోయినవాడు. అలానే బోయవాళ్ళు పక్షుల్ని, జంతువుల్ని కొట్టడము, అవి ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు కొట్టి వాటిని తీసుకువెళ్ళడం అనేది వాళ్ళకు సహజమైన ప్రవృత్తి. దీంట్లో ఆశ్చర్యమైనది ఏమీ లేదు. కానీ ఇటువంటి హావభావాలకి వీటన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు ఆయన. అటువంటి ఆయనకే ఈ భావం అంతా కూడా కలిగింది. కలిగేటప్పటికి ఆయనకి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఏం జరిగింది ఇది? నేనెందుకు ఈ పక్షిని గురించి ఈ వాక్యాలు నోటి నుంచి వెలువచ్చాను? అవసరం లేదు కదా! ఎందుకు జరిగింది ఇది నా నోటి నుంచి? పైగా వచ్చిన మాటలు చక్కగా ఛందోబద్ధంగా ఉన్నాయి. ఏదన్నా వీణ మీద పాడటానికి కూడా వీలుగా ఉన్నాయి. ఎలా వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది అకస్మాత్తుగా? నేనేం సంకల్పించలేదు. నోటి నుంచి అవి యాంత్రికంగా బయలు వెళ్ళబడ్డాయి. ఇది నేనున్న నిత్య సమాధి స్థితుండై ఉండే నాకు కలగాల్సిన విషయం కాదు. వీటికి నేను అలా స్పందించాల్సిన ఇది కాదు నా అంతరంగం. ఎందుకు జరుగుతుంది ఇది అని ఆయన ఆలోచనలో పడిపోయారు. అంటే ఆయన ప్రమేయం లేదనమాట. ఇంకెవరిదో ప్రమేయం ఉంది. అది ముందు ముందు తెలియబోతుంది ఇప్పుడు మనకి. ఇదంతా కూడాను మనకి ఒక ఉపమానం, ఒక ముందుగా తెలుస్తున్న శకునం. జరగబోయేదానికి ఇది గుర్తు అనమాట. దీన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది అధర్మము అంటూ ఆయన పలికి ఆ నిషాదుడికి శాపం ఇవ్వటం, శాపం వాక్యాలు వెలువడ్డాయి ఆయన నోటి నుంచి. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఆ మాటలు ఆయన మళ్ళీ గుర్తు చేసుకుంటూ ప్రక్కనే ఉండే శిష్యుడైన భరద్వాజునితోటి, ఈ మాటలు ఇలా వచ్చినాయ్యా, పాదబద్ధంగా ఉన్నాయి, ఇవి 4 పాదాలతోటి కూడుకొని ఉన్నది, చక్కగా పాడటానికి అనుగుణంగా పడింది ఇది, ఈ లెక్క అంతా కూడాను. కాబట్టి ఇది ఊరికే వచ్చిన మాటలు కాదు, ఇది శ్లోకం, దీన్ని ధారణ చేయవలసిందే అనగానే ఆయన కూడా, భరద్వాజుడు కూడా వెంటనే ఆ శ్లోకాన్ని ధారణ చేసి తిరిగి అప్పచెప్పారు. ఆ విధంగా ఇద్దరు మననం చేశారు దాన్ని. ఇక స్నానం పూర్తి చేసుకొని బయలుదేరి వచ్చారు. శిష్యుడు కూడా ఆయన వెంట ఆ కడవ నిండా నీళ్లు తీసుకొని భుజానికి ఎత్తుకొని గురువుగారి వెంట నడిచి వచ్చారు. వచ్చి ఆ ఆశ్రమంలోకి చేరారు. చేరి మళ్ళీ వాడు కూర్చుని, ఆ చావడి ఏదో ఉంటుంది, ఆ చావట్లో కూర్చొని ఆయన ఆసనం మీద ఆయన కూర్చొని మరలా ధ్యానపరాయణుడయ్యాడు. అక్కడ ఉండే వాళ్ళందరితోటి ఆ సమయానికి మాట్లాడవలసిన మాటలు ఏవైతే ఉంటాయో, అంటే మాటామంతి అన్నీ కూడా, మంత్రం, తంత్రం, మంత్రం ఏదైతే చేయాల్సింది ఉంటుందో, పఠనం చేయాల్సింది ఉంటుందో అవి చేసి ఉత్తమమైన మాటలే ఆ శిష్యులతోటి వాళ్ళతోటి మాట్లాడుకొని, అంటే వాళ్ళకి రోజువారీ ఇప్పుడు మనం చేసుకుంటున్నట్లు, లేకపోతే వాళ్ళు చేసుకుంటున్నట్లు మనం చేసుకుంటున్నాం, అటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఆయన మనసులో మాత్రం ఆ జరిగిపోయిన విషయాన్ని, ఇదంతా ఎందుకు వచ్చింది, ఇటువంటి స్పందన తనలో ఎందుకు కలిగింది అనే విచారంలోనే ఆయన మునిగి ఉన్నారు. ఇప్పుడు ముందుకు జరగబోయే ముందు మళ్ళీ వెనక్కి ఒకసారి వస్తే, నిషాదుడు అంటే ఎవరు? ఈ విధంగా మధ్యలోనే ప్రాణాలు తీసేవాడు ఎవడంటే వాడు రావణుడు.
ఆ 2 పక్షులు సీతారాములు. 2 పక్షులు సీతారాములు. కొట్టింది మగపక్షిని. మగపక్షి ఇక్కడ చనిపోయింది. ఇది గుర్తు మాత్రమే. అక్కడ రాముడిని కొట్టలేదు కదా అని కాదు. రాముడు ప్రాణం పోయినంత పని అయింది అక్కడ. సీతాదేవిని కోల్పోవటం అనేది ఆయనకు అలా వంచి తీసుకుపోవటం అనమాట. సీతాదేవిని తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ ఒక అధర్మానికి పాల్పడ్డాడు. నీ జోలికి రాని వాటిని, సంతోషంగా తిరుగుతున్న వాటిని చేశావు. ఈ అధర్మానికి ఎప్పుడైతే నువ్వు పాల్పడ్డావో నీ జీవితాన్ని కోల్పోతున్నావు. లేకపోతే శాశ్వతీ సమాహ అని చెప్పి అన్నారు. సమాహ అంటే సంవత్సరాలు, శాశ్వతీ అంటే శాశ్వతంగా అని అర్థం. ఏమిటి శాశ్వతత్వం అంటే, ఇదే రావణుడు రాముడి జోలికి, సీతాదేవి జోలికి కనుక రాకుండా ఉన్నట్లయితే ఇప్పుడు కూడా ఉండేవాడు. ఎందుకంటే దేవతల చేతిలో మరణం లేదు, మరి ఏ ఇతర చేతుల్లో మరణం లేదు, మానవులు అతనికి లెక్క కాదు. ధర్మాత్ముడైన వాడు మాత్రమే ఆయన్ని చంపగలడు. ధర్మాత్ముడైన వాడు అనవసరంగా వెళ్ళి చంపడు, కోరి వెళ్ళి చంపడు. రావణుడు తన ఉన్న సుఖాలతోటి వాటితోటి ఇట్లానే ఉంటే ఇప్పటికే ఉండేవాడు. శాశ్వతి అంటే ఈ కల్పకాలం కూడా ఉండేవాడు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఏమైపోయింది? అలా సీతాదేవిని తీసుకువెళ్ళి, అందుకనే నారద భగవాన్ రావణ కాలచోదిత అన్నారు. అంటే నిషాదుడిలాగా అతడు ఇక్కడ ఈ పని చేసినా అతడికి అప్పటికే కాలుని బాణం తగిలింది రావణుడికి. కాలుని చేత ప్రేరేపించబడి ఇట్లా అయిపోయాడు రావణుడు. ఏమైపోయాడు? రాముడితోటి గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కూడాను అధర్మంగా పెట్టుకున్నాడు. సీతాదేవిని ఆమెకి ఇష్టం లేకుండా తీసుకువెళ్ళాడు. ఆమెకు ఇష్టం ఉండి వెళ్తే అది వేరే సంగతి. ఆమెకి ఇష్టం లేకుండా బలవంతంగా బాధ పెట్టి తీసుకువెళ్ళాడు. దీంట్లో రాముడితోటి వైరం పెట్టుకున్నాడు. ఇది ముందు మనకు కనపడబోయే విషయం. దీంట్లో రామాయణ గాథ అంతా ఏం జరగబోతుంది అన్నది ఇక్కడే చెప్పారంటే, దీనికి వెనకటి వాళ్ళు రకరకాల భాష్యాలు ఇచ్చారు. ఇది వాస్తవం. ఇక్కడ బాధపడింది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తారు. ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళు నగరాలతోటి కానీ పల్లెలతోటి కానీ వీళ్ళకి పనులు లేవు. ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవు ఆ వనవాస కాలంలో. ఇంకా వీళ్ళకి గొడవలు రావడానికి అవకాశం ఏముంది? లేదు కదా. అటువంటి దగ్గరికి వచ్చి ప్రాణరక్షణ కోసం శ్రీరామచంద్రుడు ఏదో చేస్తాడు. దాన్ని వంక పెట్టుకొని వచ్చి సీతాదేవిని పట్టుకుపోయాడు. దాని ఫలితం చూశాడు ఆయన. అది ఇక్కడ తెలియజేయబడింది అనమాట. ఇక్కడే తెలిసిపోతుంది. ఎంత శకునం అంటావు, శకున శాస్త్రం అంటాం. ఇది ఏదో కోటాను కోట్ల మంది నిషాదులు పుడుతూ ఉంటారు, బ్రతుకుతుంటారు, పోతూ ఉంటారు. ఎన్నో జీవులు పుడుతూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి చంపుకుంటూ ఉంటాయి, తింటూ ఉంటాయి, ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుంటాయి. దాంట్లో వాటికి దోషం లేదు. ఇదంతా ఎందుకు జరిగింది ఏమిటన్నదాన్ని దాంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా బోధపడుతుంది. అంటే జరగబోయే ఇది ఈ విధంగా కనపడింది. వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అది. ముందుగానే ఆయన దర్శించగలరు. చిన్న శబ్దం ద్వారా, చిన్న సంఘటన ద్వారా భవిష్యత్తును చూడగలిగే శక్తి ఆయనకు ఉన్నది ముందు నుంచే. గొప్ప తపోవేత్త, బ్రహ్మజ్ఞాని. ఇంకా ఆయనకి సాధించలేనిది ఏముంటుంది? అటువంటి స్థితి ఆయనది. ఈ విధంగా ఆయన ఆశ్రమంలో కూర్చొని, ఇప్పుడు ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తున్న దాంట్లో. సో ఈ విధంగా ఆయన ఆశ్రమంలో కూర్చొని శిష్యులతో మాట్లాడుతూ ఉండగా సాక్షాత్తు బ్రహ్మలోకంలో బ్రహ్మజ్ఞానులైన వాళ్ళతోటి బ్రహ్మదేవుడు సభ చేస్తున్నట్లుగా ఉంది వాల్మీకి మహర్షి ఆశ్రమం. అక్కడికి నిజంగానే బ్రహ్మదేవుడు వచ్చేశారు. कृष्णाय वासुदेवाय